మాది ప్రజాపాలన, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు అంటోంది కాంగ్రెస్ సర్కార్. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం నిధుల పంపిణీలో ఈ వివక్ష ఏంటని గొంతు సవరిస్తున్నారు. మంత్రులు తమ సొంత నియోజకవర్గాలకే భారీగా నిధులు తీసుకెళ్తున్నారని, మిగతా ఎమ్మెల్యేల నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మాట అంటోంది విపక్ష లీడర్లు కాదు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. వాళ్ళు చెబుతున్నట్టు నిజంగానే నిధుల పంపిణీలో వివక్ష ఉందా? తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసహనం వెనుక ఆంతర్యం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాపాలన, అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ చెప్తోంది. అయితే ఇప్పుడు అదే పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అభివృద్ధి, నిధుల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల సొంత నియోజకవర్గాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని, ఇతర ప్రాంతాల ప్రజాప్రతినిధులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధులు అవసరం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా నిధులు కావాలి. కానీ ఆ నిధులే అందక ఇబ్బందులు పడుతున్నామని మరికొందరు ఎమ్మెల్యేలు చెప్పకనే చెప్తున్నారు. ఈ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసిన వారిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. తన నియోజకవర్గ అభివృద్ధికి కూడా తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలు అభివృద్ధి కోరుతున్నారని, పనులు చేయాలంటే ప్రభుత్వం సహకరించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు సమాన అవకాశాలు ఉండాలని, ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ అన్న భావన రాకూడదని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎమ్మెల్యే మందుల శామ్యూల్ కూడా తన అసంతృప్తిని బయటపెట్టారు. తమ నియోజకవర్గాన్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, అభివృద్ధి పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమను గెలిపించి అభివృద్ధి కోసం పంపించారని, కానీ నిధులు లేకపోతే వారికి సమాధానం చెప్పడం కష్టమవుతోందని వ్యాఖ్యానించారు. అంతకుముందు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా నియోజకవర్గానికి నిధుల విడుదలపై పెదవి విరిచేలా మాట్లాడారు. మంత్రుల చుట్టూ తిరిగినా పనులు కావటం లేదని కుండబద్దలు కొట్టేలా మాట్లాడారు. ఇది ఒకరిద్దరి ఆవేదన కాదు, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇదే భావన ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మంత్రుల సొంత నియోజకవర్గాల్లో రోడ్లు, భవనాలు, డ్రైనేజీలు, తాగునీటి పథకాలు, ఇతర అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుంటే తమ ప్రాంతాల్లో మాత్రం ప్రతిపాదనలు ఫైళ్లకే పరిమితమవుతున్నాయని కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నట్టు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల్లో తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు కూడా అందిపుచ్చుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సొంత పార్టీలోనే అసంతృప్తిని పెంచుకుంటోందని, అందరికీ సమాన న్యాయం చేయటంలో విఫలమైందని విమర్శలు గుప్పిస్తున్నాయి. నిధుల కేటాయింపులో పారదర్శకత ఉండాలని, ఏ నియోజకవర్గానికి ఎంత నిధులిచ్చారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయంగా చూస్తే ఇది చిన్న అంశం కాదు. అధికార పార్టీలో ఎమ్మెల్యేలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయటం అంటే అంతర్గతంగా ఒత్తిడి పెరుగుతోందనే సంకేతంగా భావిస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ వేదికలకే పరిమితమైన అసంతృప్తి ఇప్పుడు మీడియా ముందుకు రావటం కాంగ్రెస్ అధిష్టానానికి కూడా హెచ్చరికలాగే కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం అభివృద్ధి పనులు దశలవారీగా జరుగుతున్నాయని, అన్ని నియోజకవర్గాలకు అవసరాల మేరకు నిధులు కేటాయిస్తామని చెప్తోంది. అయినా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి తగ్గినట్టు కనిపించడం లేదు. ప్రజల ముందు తమ పనితీరును నిరూపించుకోవాలంటే నిధులు తప్పనిసరిగా కావాలని, అందుకే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిధుల పంపిణీ అంశం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉందన్న విశ్లేషణ వినిపిస్తోంది. మరి ఎమ్మెల్యేల అసంతృప్తిని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది? మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఎలా సాధిస్తుంది? నిధుల పంపిణీలో సమానత్వం పాటిస్తుందా అనే అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
మంత్రుల సొంత నియోజకవర్గాలకు కోట్ల రూపాయల నిధులు, మిగతా నియోజకవర్గాలకు నిరీక్షణ. అధికార పార్టీలోనే వినిపిస్తున్న అసంతృప్తి స్వరాలు ఇవి. సాధారణంగా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రభుత్వంపై అసమ్మతి వెళ్లగక్కుతుంటాయి. కానీ ఇక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయటం తలనొప్పిగా మారేట. ఎమ్మెల్యేల ఆవేదనకు మరి ప్రభుత్వం స్పందిస్తుందా, లేక ఈ నిధుల రగడ మరింత ముదురుతుందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. స్పెషల్ ఫండ్ కోసం కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని సైతం కలిసి కోరినట్టు సమాచారం.